Missiles. Working partner, Walkmate Footwear. Okay, Ravi. Don't be so happy, okay? ఇది చాలా స్ట్రెస్సింగ్ గా ఉంది. ఎల్ఈడి మీద ఏంటో డిఫరెంట్ కాన్సంట్రేషన్ ఉంటే, డిటర్మినేషన్ ఉంటే, డెడికేషన్ ఉంటే ఎనీథింగ్ ఇస్ ఈజీ. అండ్ వాటితోనే స్కిల్ అనేది వస్తుంది. అండ్ ఐఎమ్ క్వైట్ షూర్ మళ్ళీ ఇదే ఎల్ఈడి మీద ఏదో ఒకటి ఇస్తావు. ఎస్, అబ్సల్యూట్లీ. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ కాల్ ద సూపర్ మామ్ మలేజ్ గారు. మా బుల్లితెర నయనతార గారు వచ్చేసారు, రెడీగా ఉన్నారు. మీరు కూడా పర్ఫామ్ చేయకపోతే ఇక్కడ ఈ షో నుంచే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీకు, రైట్? ఒక టైటిల్ కూడా రాలేదు ఇంతవరకు. దివిజ కోసం మీరు కొంచెం ఇక్కడ అటెంటివ్ గా కాన్సన్ట్రేషన్ పెట్టి మీ డెడికేషన్ ఏంటో చూపించి గెలవాలి. టాస్క్ ఏంటో చెప్పు. వెరీ ఇంట్రెస్టింగ్. ఎల్ఈడికి అటువైపు మీరు ఉంటారు వెనకాల. మీరు చూస్తుండగానే కొన్ని ఫ్లాష్ అవుతాయి లైన్స్, బ్లూ లైన్స్. జూమ్ 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 జూమ్, ఇక్కడ నుంచి అక్కడి నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆగిపోతాయి. ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. దాని తర్వాత ఎన్ని లైన్స్ అని వెళ్ళాయో అది లెక్క పెట్టుకొని నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఆల్రైట్, వెరీ క్లియర్, వెరీ సింపుల్. మీరు ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెడితే గేమ్ ఓవర్ మీకు. ఆల్రైట్, టేక్ ఏ పొజిషన్ ప్లీజ్. అండ్ మలేజ్ గారు, యా టైం స్టార్ట్స్ నౌ. వెరీ సింపుల్. అలా వచ్చాయి మెరుపు తీగలు, అలా వెళ్ళిపోయాయి. క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. క్వశ్చన్ మార్క్స్ కాకుండా ఎన్ని లైన్స్, ఎన్ని బ్లూ లైన్స్ వచ్చాయి? రేవి సూపర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో వెళ్ళిపోయాయిరా. మీరు లెక్క పెట్టారు? అసలు నేనేం చూడలేదు. లెక్క పెట్టారు. పోనీ ర్యాండమ్లీ రఫ్ గా ఎన్ని లైన్స్ ఉండొచ్చు? టూ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయంటే 2 నంబర్స్ లో ఉంటాయని అనుకుంటున్నారా? 10. ఓకే, 10 అంటున్నారు. తప్పు అయితే లాస్ట్ రౌండ్ కి మీరు వెళ్ళరు, అండ్ కరెక్ట్ అవుతే మీరు లాస్ట్ రౌండ్ కి క్వాలిఫై అవుతారు. సో లెట్స్ సీ ఇఫ్ 10 is right or wrong, and the actual number is... Reveal the answer please. అప్పుడప్పుడు స్కిల్లే కాదు, స్కిల్ లో కొంచెం లక్ ఉంటే అలా అవుతుంది. ఇలా అండి మలేజా గారు. ఐ థింక్ దివిజ హ్యాస్ టు జాయిన్. బంగారం, నన్ను నేనే నమ్మలేకపోతున్నా బంగారం. నిజం చెప్పండి, దట్ వాజ్ ఎ గెస్ లేదా నిజంగా నేను లెక్క పెట్టే లోపు 8, 9 లెక్క పెట్టాను. ఆల్రెడీ 2, 3 వెళ్ళిపోయాయి. సో అది మధ్యలో ఉంది కదా, 10 అని రాయేసాను, తగిలింది. వెరీ గుడ్. So 10 is the right answer. And you qualified to level number 3. This time ఒక క్వాలిఫైయింగ్ పర్ఫార్మర్ రాబోతుంది. అవునా? ఎవ్రీ రౌండ్ లో క్వాలిఫై అవుతుంది. థర్డ్ లెవెల్ కి ఫర్ షూర్ వెళ్తుంది. కానీ టైటిల్ గెలుచుకోదు కదా? కదా? ఏమో ఎవరికి తెలుసు, ఈసారి ఈ రోజు ఏమైనా మారుతుందేమో. Let's wish all the best to her. Join your hands and welcome the next participant, Tusha Rani garu.